హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి. దీనితో ఆమ్లా మురబ్బా చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఒక 1/2 కేజీ తీసుకొని కడిగి తుడిచి తీసుకోవాలి. తడేమీ లేకుండా ఒక క్లాత్తో, మంచి క్లాత్తో తుడిచేసుకొని ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము. అలాగే ఒక 1/2 ఇంచు అల్లము ఇలా కట్ చేసుకొని తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మనకు కనబడుతుంది కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఒకటేసారి తిప్పుకోవద్దు, మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుతూ కలుపుతూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ ఉసిరికాయ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా, 1/2 కేజీ ఇలా తురిమేసి తీసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకున్నాము. ఈ బెల్లము, ఉసిరికాయ అంతా కలిసే విధంగా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అంతా కూడా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది. మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి చెక్ చేసుకోవాలి, కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, మనకు బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా, ఈ బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం హల్వా లాగా వస్తుంది, అంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం ఇక్కడ నీరు ఉంది కదా, ఈ నీరంతా ఎగిరిపోయే వరకు కలుపుకోవాలి, ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బెల్లం కొంచెం కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, కారం అనేది మనం వేసుకున్నాము. అలాంటివి మీకు ఇష్టం లేకపోతే ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అలాగే 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని దీనివల్ల మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులో గరం మసాలా కూడా వేసుకుంటారండి, కానీ నేను గరం మసాలా స్కిప్ చేస్తున్నాను. మీకు గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇది కాస్త కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనకు దగ్గర పడింది కదా, ఇది కాస్త మనకు చిక్కబడినట్టుగా అనిపిస్తుంది. ఇలా ముట్టుకొని చూస్తే కొంచెం బంకగా అనిపిస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చిక్కగా మనకు జిగురుగా అనిపిస్తుంది కదా, తీగపాకం అంటారు కదా, అలా వచ్చే వరకు మనం చూసుకోవాలి. అందరికీ తీగపాకం రాదు కాబట్టి, తెలియదు కాబట్టి ఇలా మనకు చిక్కగా చేత్తో ముట్టుకుంటే
చిక్కగా అనిపిస్తుంది కాబట్టి అప్పటి వరకు ఉంచేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇలా అంటే ఇలా జిగురు జిగురుగా వస్తుంది. ఇలా చేయితో చూసామంటే మనకు తీగ పాకంలా వస్తుంది. చూడండి, లైట్గా వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు ఇలా జిగురు జిగురుగా అనిపిస్తుంది కదా, అప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తీగ పాకం తెలియకపోతే. ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వస్తున్నాను. ఇలా ఒకసారి కలిపేసి తీసేసుకోవాలి. మీకు తీగ పాకం ఎలాగో తెలియకుంటే ఇలా చేత్తో ముట్టుకుంటే మనకి జిగురు జిగురుగా అనిపిస్తుంది కదా, అప్పుడు మనకు ఇది టోటల్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మిలాన్ సీడ్స్ వేసుకోవాలండి. మిలాన్ సీడ్స్ వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్నాం కదా, ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసేద్దాము. చూడండి, ఇది 5 minutes మనము పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లబడిందండి. ఈ చల్లబడిన దాంట్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ నిమ్మరసం వల్ల మనం జ్యూసీగా ఉంటుంది, అలాగే గట్టి పడకుండా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక గాజు సీసాలో లేదా ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా లేదా బయట పెట్టుకున్నా మనకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడే చేసాము అన్నట్టుగా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. బయట కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంతే అండి, సింపుల్గా మనము ఆమ్లా రెసిపీ చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఆమ్లా మురబ్బ మనకు సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు 1 స్పూన్ పిల్లలు పెద్దలు తీసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా, ఇప్పుడు మనకు ఉసిరికాయలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇలా చేసుకొని తీసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.